గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఫణీశ్వర్ సార్. వెల్కమ్ టు షాస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్. సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. నేను అశోక్ నగర్లో పలు ఇన్స్టిట్యూషన్స్లో ఎకానమీ టీచ్ చేస్తున్నాను. మీకు అందరికీ నేను వెల్ నోన్, బాగా తెలిసిన వ్యక్తిని. మరి ఈరోజు మనం సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఎకానమీ ఫర్ ఎస్ఐస్, ఎస్ఐ పరీక్షల కొరకు ఎకానమీని ఏం చదవాలా, అసలు ఈ ఎకానమీ సిలబస్లో ఏం మెన్షన్ చేశారు, దీన్ని ప్రెడిక్ట్ చేసినటువంటి అంశాలు ఏంటి అన్నటువంటి దాని గురించి మనం చూసినట్లయితే, సి మై డియర్ ఫ్రెండ్స్, సిలబస్ ఏమన్నారు? భారత ఆర్థిక వ్యవస్థలో ఎకానమీ, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక సంస్కరణలు, సో ఇది సిలబస్. ఎకానమీ, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక సంస్కరణలు అన్నటువంటిది ఎకానమిక్ సిలబస్. ఈ ఎకానమీలో ఏం చదవాలా, గ్రామీణాభివృద్ధిలో ఏం చదవాలి, మరి ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి ఏం చదవాలి? సో క్లియర్గా మనకు ఒక పిక్చర్ కావాలి. దీని మీద ఎలా చదవాలి, ఏ బుక్స్ చదవాలి అన్నటువంటి దాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఇలాంటి సబ్జెక్ట్లో చదివేటప్పుడు, ఎకానమీ సబ్జెక్ట్ చదివేటప్పుడు బుక్స్ విషయానికి వస్తే, ఎకానమీ చదివేటప్పుడు బుక్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా మీరు మార్కెట్లో ప్రామాణికంగా ఉండేటువంటి పుస్తకాలతో పాటు సోషో ఎకనామిక్ సర్వే చదవండి. సోషో ఎకనామిక్ సర్వే ఇది ఖచ్చితంగా చదవాల్సినటువంటి విషయము. సోషో ఎకనామిక్ సర్వే చదవండి. ఇక రెండోది చూసినట్లయితే, సబ్ ఇన్స్పెక్టర్ కొరకు ఈ ఎకానమీ బుక్ ఏది చదవాలి అంటున్నారు. సో పోటీ పరీక్షలు అర్థశాస్త్రం అనేటువంటి తెలుగు అకాడమీ బుక్ ఉంది, అది చదవచ్చు. కొన్ని ప్రైవేట్ పబ్లికేషన్స్ కూడా మీకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఆ ప్రైవేట్ పబ్లికేషన్స్లో సిలబస్కి అనుగుణంగా ఉండేటువంటి ఒక పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకోండి. అయితే ఏ పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకున్నా మీ సిలబస్లో ఎకానమీ, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలు ఉండాలి. ఇక ఇక్కడ చూసినట్లయితే సర్వే చదవకుండా ఎటువంటి పరిస్థితుల్లో అది రాదు. తర్వాత ఎగ్జామ్ మనకు నోటిఫికేషను డిసెంబర్, జనవరిలో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి, డిసెంబర్ అంటున్నారు కాబట్టి 6 months ముందు నుండి ప్రతి నెల వచ్చేటువంటి నెల పత్రికలు చదవండి. మ్యాగజైన్స్ అంటున్నారు. ప్రతి నెల వచ్చేటువంటి మాసపత్రికలు ఏవైతే ఉన్నాయో, ఏవైనా 2 కరెంట్ అఫైర్స్ కోసం 2 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ చదవండి, 2 మాసపత్రికలు చదవండి. ఈ మాసపత్రికల్లో ఎకానమీ ఇష్యూస్ అంటే సాక్షి పేపర్లో బిజినెస్ పేపర్ని మీరు ఫాలో అవ్వాలి అని అర్థం. సాక్షి పేపర్లో బిజినెస్ పేజీ ఉంటుంది. సో దీన్ని మీరు ఫాలో అవ్వండి. ఈ విధంగా మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది వస్తుంది. ఇవి అప్డేట్ కోసమే. ఇప్పుడు నేను మీకు టోటల్ ఎకానమీ సిలబస్ ఏం చదవాలి, దాంట్లో ఏముంటుంది, ఎన్ని మార్క్స్ వస్తాయి అన్నటువంటి దాన్ని చూస్తాను. సి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ దీనికి చూసినట్లయితే భారత ఆర్థిక వ్యవస్థలు పరిచయం అనేటువంటిది మొదటి చాప్టర్. భారత ఆర్థిక వ్యవస్థలు పరిచయం, దిస్ ఈస్ ద ఫస్ట్ చాప్టర్. ఈ చాప్టర్లో మనం ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఎకానమీ డెఫినేషను, సో ఎన్ని రకాలైనటువంటి ఎకానమీలు ఉన్నాయి, సో సామ్యవాద రీతి ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి అన్నటువంటిది చదువుతాం. సో మొట్టమొదటి ఎకానమీ పితామహుడని ఎవరినంటున్నారు? భారతదేశంలో ఎకానమీ పితామహుడని అంటారు. ఎవరినంటారు? ఈ సంవత్సరం నోబెల్ ప్రైజెస్ ఎవరికి వచ్చాయి? ఎకానమీ నోబెలే. ఈ ఇంట్రడక్షన్లోనే ఎకానమీ ఫాదర్ ఎవరు, పిత ఎవరు, సో అదేవిధంగా ఎకానమీకి సంబంధించినటువంటి నోబెల్ బహుమతి ఎప్పుడు వస్తుంది, వీటి అంశాలు ఇత్యాది అంశాలు మీకు క్వశ్చన్కి అడిగేటువంటి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయము, సో జాతీయ ఆదాయం నుంచి మనకు 2+ క్వశ్చన్స్, 2 అంతకన్నా ఎక్కువ ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 2 అంతకన్నా ఎక్కువ ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఈ జాతీయ ఆదాయంలో కూడా ఏం చదవాలయ్యా అంటే, సో ఏ
భావనల పైన ఒక బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. భావనలు చదవండి. 2 మదించే పద్ధతులు చదవండి. మదించే పద్ధతులు 3 ఉంటాయి. ఆ 3లో ఏదో ఒకటి బిట్గా మనని అడిగేటువంటి అవకాశం ఉంది. ఇక 3వది చూసినట్లయితే దీనిని ఎవరు ముందు కొలిచారు, ఎవరు తర్వాత కొలిచారంటే అంచనాలు, జాతీయ ఆదాయ అంచనాలు. జాతీయ ఆదాయ అంచనాలను లుక్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ చాప్టర్లోనే సర్వే నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఈ చాప్టర్లోనే సోషియో ఎకనామిక్ సర్వే నుంచి కొన్ని అడుగుతారు. అదేంటంటే జీడిపి ఎంత ఉంది, సో గడిచినటువంటి 5 సంవత్సరాల్లో భారతదేశం యొక్క జీడిపి ఎంత ఉంది, దాని పరిస్థితులు ఎలా ఉన్నాయన్నటువంటి దాన్ని అడగడం అనేటువంటిది జరుగుతుంది. దీని మీద సో ఈ విధంగా చదివితే 2+ క్వశ్చన్స్ ఒక నేషనల్ ఇన్కమ్ అనేటువంటి చాప్టర్ నుంచే వస్తాయి. ఈ తర్వాత ఇక 2వ చాప్టర్ మనం చూసినట్లయితే, ఫస్ట్ చాప్టర్ ఏమో జాతీయ ఆదాయం, ఆ జాతీయ ఆదాయాన్ని ఎలా చదవాలో చూసాం. ఇక 2వది చూసినట్లయితే ప్రణాళికలు. ప్రణాళికలు. మరి ఈ ప్రణాళికలు అనేటువంటి చాప్టర్ని ఎలా చదవాలి? ప్రణాళికలు కూడా 2+ క్వశ్చన్స్ వస్తాయి. ప్రణాళికల్లో కూడా 2+ క్వశ్చన్స్ వస్తాయి. ఈ ప్రణాళికల్లో పర్టికులర్గా 12వ పంచవర్ష ప్రణాళిక మీద ప్రశ్న అడిగేటువంటి ఉంది. 12వ పంచవర్ష ప్రణాళిక, నీతి ఆయోగ్, ఇచ్చేటువంటి నివేదికల మీద ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత 1 నుంచి 11 వరకు ఉండేటువంటి పంచవర్ష ప్రణాళికల లక్ష్యం మీద ప్రశ్న అడగవచ్చు, లక్ష్యం పైన ప్రశ్న అడగవచ్చు. సో బి వచ్చేసి ఉపాధ్యక్షుల పైన ప్రశ్న అడగవచ్చు. సి వృద్ధి రేటు మీద ప్రశ్న అడగవచ్చు, డి వచ్చేసి అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రశ్న అడగవచ్చు. సో ఈ తలసరి ఆదాయం మీద ప్రశ్న అడగవచ్చు. ఎఫ్ ఎన్ఎస్ఎస్ఎస్ఓ వారి నివేదికల మీద, ఎన్ఎస్ఎస్ఓ సిఎస్ఓ వారి సిఎస్ఓ, ఈ టాపిక్స్ మనకు అంటే ఈ పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి చాప్టర్ చదివితే 12వ పంచవర్షం మీద ప్రశ్న అడగవచ్చు, నీతి ఆయోగ్ నివేదికలకు సంబంధించి క్వశ్చన్ అడగవచ్చు. 1 to 11 ప్రణాళికలు చూసినట్టయితే లక్ష్యం పైన, ఉపాధ్యక్షుల పైన, వృద్ధి రేటు పైన, అభివృద్ధి కార్యక్రమాల పైన, తలసరి ఆదాయం పైన, ఎన్ఎస్ఎస్ఓ లేదా సిఎస్ఓ దీనిల మీద ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. ఇక 3వ చాప్టర్ చూసినట్లయితే పేదరిక నిర్మూలన పద్ధతి. సో పేదరికము, నిరుద్యోగం అనేటువంటి చాప్టర్ ఉంది. పేదరికము, నిరుద్యోగం అనేటువంటి చాప్టర్ ఉంది. దీని మీద ఖచ్చితంగా మనకు ప్రశ్నలు వస్తున్నాయి. ఈ పేదరికము, నిరుద్యోగంలో చదివేటప్పుడు ప్రధానంగా ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఎన్ఎస్ఎస్ఓ నివేదికల ఆధారంగా వస్తున్నాయి. నీతి ఆయోగ్ కానీ ఎన్ఎస్ఎస్ఓ కానీ వీరిచ్చేటువంటి నివేదికల మీద వస్తున్నాయి. ఈ మధ్యనే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వృద్ధాప్య పాపులేషన్ గురించి, ఓల్డ్ ఏజ్ పాపులేషన్ గురించి ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదిక మీద ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఈ విధంగా సమాజానికి సంబంధించి వీళ్ళు కొన్ని నివేదికలు ఇస్తున్నారు. పేదరికం పైన నివేదిక ఉంటుంది, మహిళల పైన నివేదిక ఉంటుంది, ఎంఎంఆర్ పైన నివేదిక ఉంటుంది. సో మోర్టాలిటీ రేట్ అంటున్నారు, ఆ మోర్టాలిటీ రేట్ పైన ఉంది. మాతా శిశు మరణాలకు సంబంధించినటువంటి దాంట్లో మాతా శిశు మరణాల పైన ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పేదరికము, మహిళలకు సంబంధించినటువంటి విషయాలు, ఎంఎంఆర్, సో మాతా శిశు మరణాల పైన, పురటి మరణాలు, వీటి మీద క్వశ్చన్ అడగండి. అదేవిధంగా చూసినట్లయితే మెథడాలజీస్,
సురేష్ టెండూల్కర్ మెథడాలజీ ఏంటి? సురేష్ టెండూల్కర్ మెథడాలజీ ఏంటి? రంగరాజన్ మెథడాలజీ ఏంటి? వీరి ప్రకారం పేదరికం ఎంత ఉంది? అత్యధికంగా పేదరికం ఏ జిల్లాలో ఉంది, అతి తక్కువ పేదరికం ఏ జిల్లాలో ఉంది, రాష్ట్రంలో పేద రాష్ట్రాలు ఏంటి, ధనిక రాష్ట్రాలు ఏంటి అన్నటువంటిది వీరిద్దరు ఇచ్చారు. వీరిద్దరి ప్రకారం చూసినట్లయితే ఇది. అదేవిధంగా సో ఇంక్లూజివ్ అండ్ ఎక్స్క్లూజివ్ అంటారు. అంటే పేదరికాన్ని అంచనా వేయడానికి వేసినటువంటి కమిటీల్లో తీసుకున్నట్లయితే ఈ ఇంక్లూజివ్ ఎక్స్క్లూజివ్ని ఎవరు చూపించారు, ఎవరు డిసైడ్ చేశారు అన్నటువంటి దాని మీద మనకు ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీని మీద మీరు క్వశ్చన్స్ చదవాల్సినటువంటి అవసరం ఉంది. మోస్ట్లీ చూసినట్లయితే ఇక్కడ 64th రౌండ్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ఓ అండ్ 75th రౌండ్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ఓ అంటున్నారు. 75th రౌండ్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ఓ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. దీనిల మీద ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక 4వ చాప్టర్ చూసినట్లయితే అగ్రికల్చర్, 4వ చాప్టర్ చూసినట్లయితే వ్యవసాయము, 4వ చాప్టర్ చూసినట్లయితే వ్యవసాయము. సో వ్యవసాయం పైన క్వశ్చన్స్ వస్తున్నాయి. హరిత విప్లవం మీద రావచ్చు, కనీస మద్దతు ధర మీద రావచ్చు. ఈ కనీస మద్దతు ధర ఇప్పుడు మార్చుతున్నారు, దీని మీద కొంచెం ఫోకస్ అవ్వండి. వస్తుంది ఖచ్చితంగా ఒక బిట్టు, మనం కనీస మద్దతు ధరను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సహకార పరపతి మీద ఒక ప్రశ్న అడగొచ్చు. పరపతి బ్యాంకుల మీద, సహకార పరపతి మీద ఒక క్వశ్చన్ అడిగేటువంటి ఉంది. వీటితో పాటుగా 1993 జాతీయ వ్యవసాయ విధానము, 2002 వ్యవసాయ విధానము, సో అదేవిధంగా చూసినట్లయితే 2004 వ్యవసాయ కమిషన్, వీటి మీద ఫోకస్ అవ్వండి. బిట్ అడిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సో హరిత విప్లవము, కనీస మద్దతు ధర, సహకార పరపతి 93 వ్యవసాయ విధానము, 2000 వ్యవసాయ విధానం, 2004. ఇకపోతే 2015 సో సంబంధించినటువంటి 2015కు సంబంధించినటువంటి వ్యవసాయ గణాంకాలు అన్నటువంటివి రిలీజ్ చేశారు. వ్యవసాయ గణన అంటున్నారు. దీంట్లో ఖచ్చితంగా ఒక ప్రశ్న మనకు వస్తుంది. ఈ వ్యవసాయ గణన 2015 అగ్రికల్చర్ రిపోర్ట్ అంటున్నారు, అగ్రికల్చర్ వ్యవసాయ గణన అంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వ్యవసాయ గణన మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ప్రశ్న ఏమని అడిగేటువంటి అవకాశం ఉంది, ఏ విధంగా ఉందయ్యా అంటే ఈ ప్రశ్నను మనం చూసినట్లయితే వ్యవసాయ గణనలో మొట్టమొదటిగా కమతాల పరిమాణం మీద ప్రశ్న అడగొచ్చు. భారతదేశంలో వ్యవసాయ కమత పెరిగిందా తగ్గిందా, ఎంత కమత పరిమాణం ఉంది అనేటువంటి దాని మీద అడగొచ్చు. ఏ రాష్ట్రంలో ఎక్కువగా పరిమాణాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో తక్కువగా పరిమాణాలు ఉన్నాయి, ఏ రాష్ట్రం సహకార వ్యవస్థకు ఎలా ఉంది అనేటువంటిది క్లియర్గా వ్యవసాయ గణన అనేటువంటి ఒక నివేదిక ఉంది. సో ఆ నివేదిక ప్రకారం కూడా మనం క్లియర్గా దాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు దాని మీద కొంత కాన్సన్ట్రేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కమతాల పరిమాణం అనేటువంటిది. ఇక దీని తర్వాత చూసినట్లయితే 5వ చాప్టర్గా పారిశ్రామిక రంగాన్ని మనం చదవచ్చు. 5వ చాప్టర్గా పారిశ్రామిక రంగం. సో పారిశ్రామిక రంగాన్ని చూసినట్లయితే ఇండస్ట్రీస్ పాలసీస్ ఉన్నాయి. సో పారిశ్రామిక రంగం, ఇందులో ప్రశ్న అడిగేటప్పుడు ఏమడుగుతున్నాడు అంటే 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ మీద, 1991 ఆర్థిక సంస్కరణల మీద, 1991 ఆర్థిక సంస్కరణల మీద అడుగుతున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే 1948, 1952, సో 1954,
74. ఈ విధంగా వ్యవసాయ విధానాలు పారిశ్రామిక విధానాలు ఉన్నాయి. వీటిపైన క్వశ్చన్ అడుగుతున్నారు. పారిశ్రామిక విధానాలు ఉన్నాయి, వీటిపైన క్వశ్చన్ అడుగుతున్నారు. ఆర్థిక సంస్కరణలు అన్నటువంటిది ఖచ్చితంగా సిలబస్లో మెన్షన్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ మీద ప్రశ్న లేకుండా క్వశ్చన్ పేపర్ తయారవ్వదు. సో 1995 ఎకనామిక్ రిఫార్మ్స్ చదవండి. అవి అర్థం అవ్వాలంటే 1948, 1952 ఆ తర్వాత వచ్చినటువంటి పారిశ్రామిక విధానాలు ఏంటి అన్నటువంటి దాని మీద మీకు అవగాహన ఉండాలి. సో ఆ పారిశ్రామిక విధానాలు ఏంటి అన్నటువంటి దాని మీద తీసుకోండి. తర్వాత పరిశ్రమలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఇక్కడ అప్డేట్ కొత్తగా ఏమన్నా ఎంఎన్సి కంపెనీస్ ఉన్నాయా, ఎంఎన్సీల పైన ప్రశ్న అడగొచ్చు. నవరత్నాల పైన ప్రశ్న అడుగుతున్నారు. నవరత్నాల పైన ప్రశ్న అడగొచ్చు. ఇలాంటి అంశాలను మీరు కొంచెం మైండ్లో ఫోకస్ చేసుకొని ఇస్తే సక్సెస్ అవుతారు. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక సర్వీస్ సెక్టార్ అంటే మౌలిక వసతులు లేకుండా సర్వీస్ సెక్టార్ ఏమి క్వశ్చన్ అడగరు. సో 6 సేవల రంగం మీద. మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, సేవల రంగం మీద వచ్చేదంతా కరెంట్ ఎకానమీనే. సేవల రంగం మీద 80%, సేవల రంగం పైన 80% కరెంట్ ఎకానమీ అడుగుతాడు. 80% కరెంట్ ఎకానమీనే అడుగుతాడు. ఇది ఖచ్చితంగా వస్తుంది. దీంట్లో ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ మౌలిక వసతులు, దీని మీద ప్రశ్న అడుగుతున్నాడు. తర్వాత బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, భీమాల పైన ప్రశ్నిస్తాడు. కార్పొరేట్ ట్యాక్స్, వాటి మీద కార్పొరేట్ ట్యాక్సేషన్లు అడుగుతారు, ఇక్కడ కూడా అడుగుతారు. తర్వాత జిఎస్టి, వీటిపైన ప్రశ్నిస్తారు. అంటే సర్వీస్ సెక్టార్కి వాటికి కొంత రిలేషన్ ఉంటుంది. ఏంటి సర్వీసులు, ఎలాంటి సర్వీసులకి ఎంత ట్యాక్స్ వేస్తున్నారు అన్నటువంటిది దీని మీద తీసుకుంటున్నారు. సో పర్యాటక రంగం మీద కూడా ప్రశ్నలు అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. పర్యాటక రంగం పైన, వీటిపైన ప్రశ్నలు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇది మనం రెగ్యులర్గా ఈ పారిశ్రామిక విధానాలు సేవల రంగంపై మనం చదవాల్సింది. ఇక 7th వచ్చేసి ద్రవ్యం. ఇది ద్రవ్యం అనేటువంటి చాప్టర్ చదవాలి. ఇది కొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్ చాప్టర్. ద్రవ్యోల్బణం. ఈ ద్రవ్యోల్బణం చదివేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆర్బిఐ మానిటరీ పాలసీ. ఆర్బిఐ మానిటరీ పాలసీ. ఈ ఆర్బిఐ మానిటరీ పాలసీని మనం ఖచ్చితంగా చదవాలి, దాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్బిఐ మానిటరీ పాలసీ అంటున్నారు. ఇక రెండవ దాన్ని ఈ ఆర్బిఐ మానిటరీ పాలసీ అయిన తర్వాత చూసినట్లయితే ఖచ్చితంగా ద్రవ్యము అనేటువంటిది అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్. ఎన్ని రకాలుగా ఉంది ఇది, దీని పరిస్థితి ఏంటి అన్నటువంటి దాన్ని మనం చూడాలి. ఇది అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్లో ఆర్బిఐ ఎలా మారుతుంది అని. తర్వాత బ్యాంకింగ్ టర్మినాలజీ, అంటే దీనికి ద్రవ్యానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కండిషన్స్ ఉన్నాయి. సో షేర్లు అంటే ఏంటివి, బాండ్లు అంటే ఏంటివి, దానికి సంబంధించినటువంటి దాని మీద ఉంటుంది. ద్రవ్యం, దీన్ని బ్యాంకింగ్ అంతా కలిపే చదవడం. ఈ మధ్య రీసెంట్లీ చూస్తే 10 బ్యాంకులను మర్జ్ చేశారు. 10 బ్యాంకులను, బ్యాంక్స్ని విలీనం చేశారు. ఈ అంశం మీద మీకు క్వశ్చన్ వస్తుంది. ఇదే విధంగా చూసినట్లయితే సహకార బ్యాంకుల పైన, సహకార బ్యాంకులను ఆర్బిఐ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ అంశం మీద మీకు క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సహకార బ్యాంకులను ఆర్బిఐ పరిధిలోనికి తీసుకొని వచ్చారు. మరి బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్కు సంబంధించి కొన్ని మార్పులు వచ్చాయి. బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్కు సంబంధించి కొన్ని చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ ఏంటో మీరు కొంత చూడాలి. ఇక దీని తర్వాత చూసినట్లయితే టాక్సేషన్, పన్నులు
ఈ పన్నుల వ్యవస్థ మీద కూడా మనకు క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. పన్నులు. సో పన్నుల మీద ప్రశ్న వస్తున్నారు. ఇటీవల చూసినట్లయితే జిఎస్టీ వసూళ్లు పెరిగాయని మీరు చదువుతున్నారు. ఈ పన్నులు చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, టర్మినాలజీ మీద క్వశ్చన్ అడుగుతారు. భారత ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం జనరల్గా మీరు ఏం చదువుతారు? వ్యాట్, జిఎస్టీ, కార్పొరేట్ ట్యాక్స్ ఇవి జనరల్గా చదువుతారు. సో నీటి పన్ను, ఇంటర్ పన్ను, ఎంటర్టైన్మెంట్ అవన్నీ రెగ్యులర్గా వాటి మీద క్వశ్చన్స్ తక్కువగా అడుగుతారమ్మా. యాక్చువల్ క్వశ్చన్ ఇప్పుడు జిఎస్టీ రైజింగ్లో ఉంది, రైజింగ్లో ఉండే అడుగుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎకానమీలో కరెంటు కంటెంట్ రెండు కలిపే ఉంటాయి. కంటెంటు కరెంటు రెండు కలిపి చదివితేనే సాధ్యపడుతుంది, కలిపి చదివితేనే సాధ్యమవుతుంది, లేకపోతే అది సాధ్యపడదు. ఇది కంటెంట్ కరెంటుకు సంబంధించినటువంటి అంశాలు. ఇక ఈ జిఎస్టీ, వ్యాట్, కార్పొరేట్ ట్యాక్స్ ఎంత ఉందో చూడండి. తర్వాత ట్యాక్సెస్ని ఎవరు ఇంపోజ్ చేస్తారు, ఎలాంటి ట్యాక్సెస్ని ఇంపోజ్ చేస్తారు అన్నటువంటి దాని మీద మీకు ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. ఇక దీని తర్వాత చూసినట్లయితే జనాభా మీద క్వశ్చన్ అడుగుతారు. 9 జనాభా పైన, ఇది కూడా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషనే. ఈ జనాభా గురించి కూడా మీరు కొంచెం చదవండి. 10 వచ్చేసి బడ్జెట్ అంశాలు, 10 వచ్చేసి బడ్జెట్ అంశాలు. ఇక ఎక్కువగా మనకు ఎందుకంటే జస్ట్ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఆ 10 చాప్టర్స్ మీరు బేసిక్గా పెట్టుకోండి. ఆ 10తోనే సరిపోతుంది అనుకోవద్దండి. ఈ 10కి సోషో ఎకనామిక్ సర్వే యాడ్ చేయండి. ఈ 10కి సోషో ఎకనామిక్ సర్వే మొత్తం ఇండియాకు సంబంధించిందంతా చదవండి. ఇండియాకు సంబంధించినటువంటి సర్వే మొత్తం చదివితే అవన్నిటికి అప్డేట్స్ కవర్ అవుతాయి. ఇక నెక్స్ట్ పాయింట్ ఇంకొకటి ఉంది, గ్రామీణాభివృద్ధి. దీనికి సంబంధించి తెలుగు అకాడమీ ఒక చిన్న పుస్తకం రిలీజ్ చేసింది. ఆ తెలుగు అకాడమీ పుస్తకాన్ని చదవండి. రూరల్ డెవలప్మెంట్ అనేటువంటిది. ఈ రూరల్ డెవలప్మెంట్ చదివేటప్పుడు గ్రామీణాభివృద్ధి పథకాల మీద, గ్రామీణాభివృద్ధి పథకాలపైన ఫోకస్ అవ్వండి. గ్రామీణాభివృద్ధి పథకాలపైన ఫోకస్ అవ్వండి. మరి గ్రామీణాభివృద్ధి పథకాలపైన ఫోకస్ అవుతేనే మీకు ఉంటుంది. అదేవిధంగా పంచాయతీ చట్టాల కంటే రూరల్ డెవలప్మెంట్ యాక్ట్స్, రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమున్నాయో వాటిని చూడండి. పంచాయతీ డిపార్ట్మెంట్ గురించి అవగాహన పెంచుకోండి. పంచాయతీ చట్టాలపైన అవగాహన పెంచుకోండి. సో పంచాయతీ చట్టాలపైన అవగాహన పెంచుకోండి. ఈ విధంగా గ్రామీణాభివృద్ధి పథకాలపైన, సో పంచాయతీ చట్టాలపైన అవగాహన పెంచుకుంటే మీరు ఒక చిన్న టాపిక్. ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్ మీద కూడా ప్రశ్న అడిగారు. స్టాక్ మార్కెట్ని చూడండి. జనరల్ స్టడీస్, ఓషన్, మహాసముద్రం, ఖచ్చితంగా ఇది అని చెప్పలేం, ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుందని. బేసికల్గా వీటిని మీరు కమాండింగ్ చేస్తూ సర్వే చదవండి, ఒక బిట్ మిస్ కాదు. 30 to 40 బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో మీరు మాక్సిమం 30 బిట్ల వరకు ఆన్సర్ చేయొచ్చు 40 బిట్స్ వస్తే. అంటే ఒక 80% ఆఫ్ ది బిట్స్ మీరు ఆన్సర్ చేయడానికి ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ రీడ్ బుక్స్ చెప్తున్నా. తెలుగు అకాడమీ ఎకానమీ పుస్తకం తీసుకోండి, లేదా ఎవరైనా ప్రామాణికంగా సబ్జెక్ట్ తెలిసినటువంటి రచయితలు రాసినటువంటి బుక్ తీసుకోండి. ఏ బుక్ తీసుకున్నా ఈ 10 టాపిక్స్ కవర్ అయ్యేటట్లు చూడండి. ఆ బుక్తో పాటు సర్వే, సోషో ఎకనామిక్ సర్వే, భారత ఆర్థిక సర్వే అనేటువంటి దాన్ని ఖచ్చితంగా చదవండి. రెండోది ఏంటంటే ఆర్థిక పరిభాష పదజాలము. ఆర్థిక పరిభాష పదజాలం అన్నటువంటి దాన్ని క్లియర్గా చదవండి. ఇక మూడోది ఈ సజెషన్ ఏంటంటే మంత్లీ మ్యాగజైన్స్, కంపల్సరిగా 2 మ్యాగజైన్స్ ఏవైనా కానీ 2 వార్తాపత్రికలకు సంబంధించినటువంటి 2 మ్యాగజైన్స్ చదవండి. 2 మంత్లీ మ్యాగజైన్స్, పక్షపత్రికలు 2 చదవండి. ఇది మీ ప్రిపరేషన్. మీకు ఏవైనా డౌట్లు ఉంటే మా షా ఐఏఎస్ అకాడమీకి కానీ మా సాక్షికి కానీ మీరు కాల్ చేస్తే మా డైరెక్టర్లు, మా సాక్షి సిబ్బంది అందరూ కూడా మీకు
అనుమానాలను నివృత్తం చేసి ఎప్పటికప్పటికి మిమ్మల్ని గైడ్ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. సో భయపడద్దు సోదరా, పరిగెత్తు, విజయం నీదే. ఖచ్చితంగా నువ్వు నీ తలపైన 3 సింహాలు నిలబడాలంటే ఈ క్షణం నుంచి పోరాటం చేయి, నువ్వు ఖచ్చితంగా సాధించగలవు. ఆల్ ది బెస్ట్.